నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇవి కరెంట్ అఫైర్స్ లో భాగం కూడా ఇంపార్టెంటే. ఇన్నోవేషన్స్ ని అంటే కొత్త సృజనాత్మకతని, నూతన ఆవిష్కరణలను డెవలప్ చేయడానికి ఉపయోగపడింది అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఇంకోటి చూడండి, అటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్. ఎకానమీలో కూడా పార్టే. అమృత్లో భాగంగా చేరాలి అని స్టేట్ అని అడుగుతాయి. తర్వాత నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్, దాని నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అన్నాం మనం. ఆ నేషనల్ హెల్త్ మిషన్ అనుకోవచ్చు ఆయుష్మాన్ భారత్, హెల్త్ కి సంబంధించినటువంటివి. తర్వాత దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైఫ్ స్టాక్ మిషన్. దీన్ని ఇలా పెట్టాం చూడండి, దీన్ దయాల్ అంత్య యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. లైఫ్ స్టాక్ కదండి, లైవ్లీహుడ్ మిషన్. సో దీన్ దయాల్ అంత్యోదయ యోజన, దీన్ని మనం నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అన్నాం. సో ఇది ఇంపార్టెంట్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన దేనికి సంబంధించినటువంటి, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆయుష్మాన్ భారత్ దేనికి సంబంధించి, లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ దేనికి సంబంధించింది, ఇది ఇంపార్టెంట్. దీని ఉద్దేశం ఏంది, ఇది ఇంపార్టెంట్. ఇవి రీసెంట్ మిషన్స్ అన్ని ఇంపార్టెంట్ అనండి. ఇది డిజిటల్ ఇండియా మిషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్, ఐసిటిలో భాగంగా వస్తుంది. సో ఈ స్లైడ్ లో ఇంపార్టెంట్, ఇవి స్లైడ్ లో ఉన్నవని. అయితే కొన్ని మిషన్స్ కు డైరెక్ట్ గా మన సమాధానం దొరుకుతుందండి, అది దేనికి సంబంధించిందో. కొన్ని మాత్రం మనం ఇండైరెక్ట్ గా ఉంటుంది వాటికి, అవి నేర్చుకోవాలి. ఉదాహరణకు చూడండి ఇక్కడ మనము, సో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఇంకొక పేరు ఏంది, దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ దయాల్ అంత్యోదయ యోజన. తర్వాత నెక్స్ట్ ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ దేనికి సంబంధించి, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ని మన ఆయుష్మాన్ భారత్ పిలుస్తున్నాం. ఇట్లా దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ అండి. తర్వాత చూడండి, సోలార్ మిషన్, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ, సోలార్ పవర్ ని ఎక్కువ చేయడానికి ఉపయోగపడేటటువంటి మిషన్. ఇది ఇక్కడ ఎనర్జీలో కూడా పార్ట్ గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కూడా పార్ట్ గా ఉంటుంది. తర్వాత మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. తర్వాత నెక్స్ట్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. తర్వాత మిషన్ ఇంద్రధనుష్, ఇది వ్యాక్సిన్ కి సంబంధించినటువంటిది. చూడండి ఇక్కడ పేరు వేరే ఉంది, దానికి సంబంధించిన కార్యక్రమం వేరుగా ఉంది. ఇట్లాంటి వాడికి అడిగే అవకాశం ఉందండి. ఇట్లాంటివే చాలాసార్లు అడుగుతున్నారు, అడిగాడు. మిషన్ ఇంద్రధనుష్ దేనికి సంబంధించి